హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కూలర్ పర్చేస్ చేయాలి అని అంటే మనం ఏ స్పెసిఫికేషన్స్ దృష్టిలో ఉంచుకొని పర్చేస్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటుగా మేము ఈ సమ్మర్లో ఏ కూలర్ పర్చేస్ చేసాం అండ్ దాని కాస్ట్ ఎంత అయింది అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మేమైతే సింఫనీ కంపెనీ నుంచి విండ్ బ్లాస్ట్ 70XL మోడల్ అనేది తీసుకోవడం జరిగింది. మనం కూలర్ కొనాలి అని అనుకుంటే కూలర్ కొనే ముందుగానే మన రూమ్ సైజ్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలండి. రూమ్ సైజ్ని బట్టి మనం ఎన్ని లీటర్స్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఉండే కూలర్ కొనుక్కోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం దానికి పవర్ కన్జంప్షన్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. మనకి పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటే ఇన్వర్టర్ మీద కూడా మనం రన్ చేసుకోవచ్చు కూలర్స్ని. సో పవర్ కన్జంప్షన్ కూడా మెయిన్ క్రైటీరియా అనమాట. అండ్ మనం ఎంత కాస్ట్లో కొనాలనుకుంటున్నాం, సో ఆ కాస్ట్ని బట్టి కూడా మన ప్రిఫరెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ బ్లాక్ కలర్ మార్క్ అనేది వాటర్ లెవెల్ని ఇండికేట్ చేస్తుంది. మనం వాటర్ ట్యాంక్లో వాటర్ పోసిన తర్వాత మనం వాటర్ లెవెల్ ఎంత ఉంది అనేది ఈ మార్క్ మీద మనం చూసుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ వాటర్ ఇండికేటర్ పైన మనకు ఒక ఓపెనింగ్ ఉంది కదండి, ఆ ఓపెనింగ్లో నుంచి మనం వాటర్ యాడ్ చేయాలి. ఇది మొత్తం వచ్చేసి వాటర్ ట్యాంక్ ఈ కింద ఉండేదంతా. మేము కొన్న కూలర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 70 లీటర్స్. వాటర్ ట్యాంక్ పైన 2 సెట్స్ ఆఫ్ బ్లేడ్స్ ఉన్నాయండి. ఇవి పైకి కిందకి మాత్రమే మూవ్ అవుతాయి. సో ఇది 2-వే ఓరియంటేషన్ అనమాట. నెక్స్ట్ ఈ వీడియోలో చూపించబోతున్నాయి వచ్చేసి క్యాస్టర్స్. ఇవి కూలర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవి టోటల్ 5 ఉంటాయి. 4 కార్నర్స్లో 4, మిడిల్లో 1 ఉంటుంది. మేము తీసుకున్న కూలర్లో 2 రెగ్యులేటర్స్ ఉన్నాయండి. ఒకటి ఫ్యాన్కి రిలేటెడ్ రెగ్యులేటర్, ఇంకొకటి కూలింగ్కి సంబంధించిన రెగ్యులేటర్. మనకి కూలింగ్కి సంబంధించిన రెగ్యులేటర్లో ఆఫ్, కూల్, స్వింగ్ ప్లస్ కూల్ అండ్ స్వింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి. అదే ఫ్యాన్కి వచ్చేసి ఆఫ్, హై, మీడియం, లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం హైలో కానీ మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకోవచ్చు. వాటర్ అయిపోయినప్పుడు మనకి ఓన్లీ ఫ్యాన్ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం కూలింగ్కి సంబంధించిన రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి. మనకి కూలర్స్లో డెజర్ట్ కూలర్ అండ్ పర్సనల్ కూలర్ 2 టైప్స్ అవైలబుల్గా ఉంటాయండి. డెజర్ట్ కూలర్ అయితే ఎక్కువ స్పేస్ ఉన్న రూమ్స్కి యూజ్ అవుతుంది. సో ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, డెజర్ట్ కూలర్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. అదే 1 or 2 మెంబర్స్కి లేకపోతే చిన్న రూమ్స్కి అయితే మాత్రం పర్సనల్ కూలర్ తీసుకోవచ్చు. మనకున్న స్పేస్ని బట్టి మనం డెజర్ట్ కూలర్ తీసుకోవాలా లేదా టవర్ కూలర్ తీసుకోవాలా లేకపోతే పర్సనల్ కూలర్ తీసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాలండి. కూలర్ పనితీరు అనేది వాటర్ ట్యాంక్ కెపాసిటీపై డిపెండ్ అయి ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ ఎక్కువగా ఉంటే కూలర్ ఎక్కువ టైం పనిచేస్తుంది, ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి. మా ఇంట్లో అయితే ఒక పెద్ద రూమ్ ఉందండి, దానికి ఏసీ పెట్టే వీలు లేదు. అందుకని చెప్పి మేము ఈ సమ్మర్లో ఎండలు తట్టుకోలేక కూలర్ పర్చేస్ చేసాము. ఈ కూలర్ వచ్చేసి 70 లీటర్స్ వాటర్ కెపాసిటీ అండ్ 185 watts పవర్ కన్జంప్షన్. ఎంఆర్పి వచ్చేసి 13,799 ఉంది. 1 year వారంటీ. బట్ మేము ఇక్కడ లోకల్లో పర్చేస్ చేసామండి. 11,800కి ఇచ్చారు మాకు. ఈ కూలర్కి సైడ్స్ హనీకుమ్ ప్యాడ్స్ ఇచ్చారు. మేమైతే సింఫనీ నుంచి కూలర్ పర్చేస్ చేసాము. ఇంకా మనకి బజాజ్, హ్యావెల్స్, కెన్స్టార్, క్రాంప్టన్ చాలా బ్రాండ్సే అవైలబుల్గా ఉన్నాయి. మన రూమ్ సైజ్కి తగ్గట్టు మన బడ్జెట్కి తగ్గట్టు మనం కూలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.